మీరు శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి శ్రేయస్ అయ్యర్ని చూస్తున్నారు కూడా. సో ఈ టోర్నమెంట్లో అతని స్టైల్గా మాత్రం చాలా మారిపోయింది. ఎందుకంటే గతంలో అతను ఆడిన విధానం కానీ ఇప్పుడు ఆడుతున్నటువంటి విధానం కానీ చాలా వ్యత్యాసం అనేది కనపడుతుంది. ఎట్లా చూస్తారు ఈ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ యొక్క, ఎందుకంటే టీమిండియాలో ఒక కీ ప్లేయర్గా కూడా నిలబడ్డాడు. ఇక్కడ స్పిన్నర్స్కి, దుబాయ్లో స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంది. శ్రేయస్ అయ్యర్ ప్లే స్పిన్ వెరీ వెల్. సో శ్రేయస్ అయ్యర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మంచి ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. అతను ఈ గతంలో ఏంటంటే షార్ట్ బాల్ ఆడడంలో కొద్దిగా వీక్నెస్ ఉండేది. సో అది బౌన్సర్లు కూడా అతను చాలా ఎఫెక్టివ్గా ఆడుతున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ కనుక క్రీజ్లో ఉంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్ చాలా ఇబ్బందుల్లో పడతారు. సో మిడిల్ ఓవర్స్లో శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ కీలకమైన ఫ్యాక్టర్. అతను కనుక మిడిల్ ఓవర్స్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగలిగితే ఐ థింక్ ఇండియా షుడ్ విన్ ఈజీలీ. ఎందుకంటే కేఎల్ రాహుల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా అతని పైన ఉన్న అపవాదం ఏంటంటే బాల్స్ ఎక్కువ డిపెండ్ చేస్తున్నాడు, ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాడు, కీ సమయంలో అతను అవుట్ అయిపోతున్నాడు అని ఉంది. కాకపోతే ఈ టోర్నమెంట్లో మనం చూసాం లాస్ట్ మ్యాచ్ ఎస్పెషల్లీ ఆ పిచ్ మీద అతను ఆడినటువంటి తీరు ఎట్లా అనిపించింది? ఈ మ్యాచ్కి అతను ఇంకా బాగా ఫిట్ అవుతాడు, ఎందుకంటే ఆ కివీస్ బౌలర్స్కి అతని బ్యాటింగ్ స్టైల్ సెట్ అవుతుంది అనుకుంటున్నారా? రాహుల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హీ హాస్ గాట్ వండర్ఫుల్ ఎబిలిటీ, కానీ అతని కాన్ఫిడెన్స్ కాస్త లో ఉంటుంది. కానీ ఈ టోర్నమెంట్లో అతను బాగా పర్ఫామ్ చేశాడు, కీ రన్స్ చేశాడు. ఒక్క మ్యాచ్లో మినహా కీపింగ్ కూడా చాలా బాగా చేశాడు. సో ఆ కాన్ఫిడెన్స్ అతనికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అతను ఏంటంటే హీ ఈస్ కమింగ్ ఎట్ నెంబర్ 6. సో నెంబర్ 6లో ముందు వికెట్లు పడినా మనకు ఒక సాలిడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. రాహుల్ వస్తాడు, రాహుల్ సాలిడ్గా ఆడతాడని చెప్పి. సో రాహుల్ అదే స్టైల్లో ఆడాలి, కొంచెం టైం తీసుకున్నా సరే. అతను డిఫరెంట్ గేర్స్లో కూడా ఆడగలడు. మన లాస్ట్ మ్యాచ్లో చూసాం 2 సిక్స్లు కూడా కొట్టడం చూసాం మనం. 6తోనే అతను విక్టరీ కూడా ఇచ్చాడు అగైన్స్ ఆస్ట్రేలియా. సో రాహుల్ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. సో రాహుల్కి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి మనకి ఆ బ్యాటింగ్లో ఆ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో మనకున్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే వీ బ్యాట్ అప్ టు నెంబర్ 8. హార్దిక్ పాండ్యా నెంబర్ 7 వస్తున్నాడు, రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా కమింగ్ ఎట్ నెంబర్ 8. దానివల్ల మన బ్యాటింగ్లో బ్రహ్మాండమైన డెప్త్ ఉంది, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అది ఇండియాకి ప్రధానమైన స్ట్రెంగ్త్. మెయిన్ హార్దిక్ పాండ్యా గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక పక్క బౌలింగ్, ఒక బ్యాటింగ్, రెండు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అతను. సో ఎట్లా ఉంది ఇక హార్దిక్ పాండ్యా? హార్దిక్ పాండ్యా మనం ఇద్దరు పేసర్స్తో వెళ్ళడానికి కారణం ఏంటంటే హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. లేకపోతే మనం ఆ వెసులుబాటు ఉండేది కాదు. మనం ఇద్దరు పేసర్స్, 4 స్పిన్నర్స్ ఫార్ములా అవలంబించడానికి కారణం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇస్ బౌలింగ్ రియలీ వెల్. హార్దిక్ పాండ్యా బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్సెస్ మనకు కనబడకపోయిండొచ్చు, కానీ హీ హాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరు ప్రతి మ్యాచ్లో అతను బ్యాట్తోనో బాల్తోనో చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు. సో హీఈస్ అ కీ ఫ్యాక్టర్ ఫర్ ఇండియా. సో అతను టీంలో ఉండబట్టి మనకి ఆ బ్యాలెన్స్ వచ్చింది, మనకి అంత బ్యాటింగ్లో డెప్త్ వచ్చింది, బౌలింగ్లో ఆప్షన్స్ కూడా రావడం అనేది చూసాం. మనం భారత్ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్, మనం న్యూజిలాండ్ కూడా అంత తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే రచిన్ రవీంద్ర అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, కేన్ విలియమ్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడంటే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, దాంతోపాటు లాతం ఆడుతున్నాడు, ఇంకా ఇతర బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. ఏంటి రచిన్ రవీంద్ర ఆల్రెడీ భారత బౌలర్లకి అతను బాగా ఆడిన పర్ఫార్మెన్స్ చేసినటువంటి అనుభవం ఉంది, ఇండియాలో కూడా ఆడినటువంటి అనుభవం కూడా ఉంది, దుబాయ్లో ఆడిన అనుభవం ఉంది. సో ఎట్లా ఉండబోతుంది ఇవాళ రచిన్ రవీంద్ర యొక్క ఆట తీరు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో రచిన్ రవీంద్రని తొందరగా అవుట్ చేయడం ఇండియాకి ముందున్న మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే అతను ఏషియన్ కండిషన్స్లో బాగా ఆడతాడు, స్పిన్ బాగా ఆడతాడు. సో రచిన్ రవీంద్రని ఎవరు అవుట్ చేస్తారు? ఫాస్ట్ బౌలర్స్ అవుట్ చేస్తారు. దానికోసం ఒక స్ట్రాటజీ, మన కోచ్ కానీ బ్యాక్ రూమ్ స్టాఫ్ కానీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే దే హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ రచిన్ రవీంద్ర ఎర్లీ. రచిన్ రవీంద్ర కంటే కూడా విలియమ్సన్ ఇంకా పెద్ద డేంజర్, మంచి ఫామ్లో ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి పెద్ద ఫైనల్, రచిన్ రవీంద్ర ఫైనల్ ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త కొరాడు, కానీ ఫైనల్లో వాళ్ళకి కొంచెం తడబాటు ఉంటుంది. బట్ విలియమ్సన్ హ్యాస్ ప్లేడ్ సో మెనీ మ్యాచెస్. అతను కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు, రిటైర్ అవుతాడేమో బహుశా మ్యాచ్ తర్వాత అని ఒక ఫీలింగ్ ఉంది. సో రచిన్ రవీంద్ర అండ్ విలియమ్సన్ని ఎలా కట్టడి చేస్తారు, ఎలా అతను పెద్ద స్కోర్ చేయకుండా, లాస్ట్ టైం కూడా మన మీద అతను 80 చేశాడు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే విలియమ్సన్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ అనేది టర్న్ అయిపోయింది లాస్ట్ మ్యాచ్. సో విలియమ్సన్, రచిన్ రవీంద్ర అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ అనేది పెద్దగా అక్కడ తడబాటు అనేది కనపడుతుంది. తర్వాత వచ్చిన ఫిలిప్స్ కానీ, లాదం కానీ బిగ్ స్కోర్స్ని వాళ్ళు చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. ఎట్లా చూస్తారు వాళ్ళది? ఎందుకంటే ఫిలిప్స్ చాలా అగ్రెసివ్గా ఆడతారు మనకు తెలుసు, కానీ ఫిలిప్స్ అగ్రెషన్ అంటే అటాక్ చేసే పరిస్థితిలో మనకి బౌలర్స్ లైక్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వాళ్ళు అతని మీద వాళ్ళు అటాక్ చేయబోతే అతను వికెట్ సమర్పించుకునే పరిస్థితి ఉంటుంది. ఫిలిప్స్ ఇస్ డేంజరస్ బ్యాట్స్మెన్. ఉన్నటువంటి సడన్గా అతను చాలా క్విక్ ఫైర్ 40-50 చేస్తాడు, అది చాలా కాస్ట్లీగా పరిణమిస్తుంది. బట్ అతన్ని అవుట్ చేయడానికి తగిన అస్త్రాలు మన దగ్గర, ముఖ్యంగా వరుణ్ అండ్ కుల్దీప్. అతను బ్యాటింగ్ చేస్తున్న టైంలో వాళ్ళు కనుక బౌలింగ్ చేస్తే
వాళ్ళ బౌలింగ్లో అతను అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనము న్యూజిలాండ్ అంటేనే ఫీల్డింగ్నే చూద్దాం. ఎందుకంటే ఒకప్పట్లో మనం జాంటీ రోడ్స్ని ఏ విధంగా అయితే చూసాం, యువరాజ్ సింగ్ కానీ కేఫ్ కానీ ఏ రకంగా ఫీల్డింగ్ కానీ, ఫిలిప్స్ మాత్రం దానికంటే ప్రోగానే మనం చూడాలి. ఎందుకంటే మొన్న ఆడినటువంటి మ్యాచ్లో కూడా దాదాపు 4-5 4లు ఆపారు స్టార్టింగ్లోనే. సో ఎట్లా చూస్తారు వాళ్ళు ఫీల్డింగ్ని, స్ట్రాటజీని చూడొచ్చు. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఎక్కడ ఆడతాడు, ఎట్లా కొడతాడు షాట్స్ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. దాని తగ్గట్టుగానే ఫీల్డింగ్ సెట్టింగ్ అనేది ఉంటుందా? ఫిలిప్స్ ఈజ్ కీ ప్లేయర్. మీరు అన్నట్టుగా ఇప్పుడు వరల్డ్లో నెంబర్ 1 ఫీల్డర్ అతను. సో అలాంటి ఫిలిప్స్ విషయంలో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. హాఫ్ ఛాన్సెస్ కన్వర్ట్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ అతను పట్టింది మనకి చాలా అద్భుతమైన క్యాచ్ అది. సో దానివల్ల విరాట్ కోహ్లీ లేకపోతే ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి ఉండేవాడు. సో అది పరిస్థితి. సో ఫిలిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అన్ఫార్చునేట్లీ సన్ రైజర్స్కి ఆడినప్పుడు అతను చాలా వరకు బెంచ్కి పరిమితం అయిపోయాడు. సో అది అన్ఫార్చునేట్. బట్ ఫిలిప్స్ ఇస్ ఏ వండర్ఫుల్ క్రికెటర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా యూ కెన్ కంట్రిబ్యూట్ టు ద టీమ్. సో వన్ మోర్ ఐసీసీ ఫైనల్ రోహిత్ శర్మకి ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే ఇది అందుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ T20 గెలిచాం, ఇప్పుడు ఫైనల్కి. దాంతోపాటు గంభీర్ లాంటి కోచ్ కూడా వచ్చారు. ఎట్లా ఉంది వీళ్ళ కాంబినేషను, ఎట్లా ఉండబోతుంది విన్నింగ్ది? కాంబినేషన్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ 4th ఫైనల్కి తీసుకెళ్ళాడు మనకి. గత 2.5 ఏళ్లలో WTC ఫైనల్, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. సో ఇది ఎక్స్ట్రాడినరీ. అతని క్యాప్టెన్సీ ఎంత బాగుందనే దానికి ఇదే కదా, ఎంత బాగా టీంని లీడ్ చేస్తున్నాడు దానికి. సో ఇప్పుడు టైటిల్ గెలిస్తే అద్భుతంగా. బహుశా అతను మరో ఐసీసీ టోర్నమెంట్లో మనకు కనిపిస్తాడో లేదో తెలీదు. సో ఎమోషనల్ మూమెంట్ కూడా. సో రోహిత్ శర్మ సైనింగ్ ఆఫ్ ఇన్ స్టైల్ అంటారే అట్లా అతను ఒక మంచి విక్టరీతో అనే హై నోట్. అతను కనుక రిటైర్మెంట్ ప్రకటించినా కూడా మనకి బాధ ఉంటుంది డెఫినెట్గా, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ని మిస్ అవుతామని చెప్పి. బట్ ట్రోఫీ గెలిచి మన టీంలో రోహిత్ కానీ, జడేజా కానీ, షమి కానీ వీళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించినా మనం పెద్దగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దే హ్యావ్ డన్ వెల్ ఫర్ ద కంట్రీ. యంగ్స్టర్స్ కూడా అవకాశం ఇవ్వాలి. కొత్త కెప్టెన్ మనం వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. బట్ ఐ థింక్ రోహిత్ శర్మకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఎలా టీంని ఫైనల్కి గెలిపిస్తాడు అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే టీం గెలవడంతో పాటు మనకు ఆ ఎమోషనల్ యాంగిల్ కూడా ఈ మ్యాచ్లో కష్టం. అవును, ఎందుకంటే మనం విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గంభీరు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ కాంబినేషన్. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళ జర్నీ డ్రెస్సింగ్ రూమ్లో కొత్త అట్మాస్ఫియర్ కనపడుతుంది, ఫీల్డ్లో కూడా కొత్త అట్మాస్ఫియర్ కనపడుతుంది. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. కోహ్లీ ఆడినటువంటి విధానం కూడా తను చాలా ఫ్రీగా ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఎట్లా ఉండిపోతుంది విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం రోహిత్ శర్మ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, ఒక ఎమోషనల్ థింగ్ అనేది. ఇది కూడా ఫైనల్ కాబట్టి, బిగ్ ఫైనల్ కాబట్టి విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి మనం. మీరు 3 పేర్లు చెప్పారు రాణా. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పడదు, వాళ్ళు చాలా గొడవలు ఉన్నాయని మనకి ఎన్నో టాక్స్ అనిపిస్తుంటాయి. అలాగే గంభీర్ అండ్ కోహ్లీ మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటారు అనే ఫీలింగ్, అంటే అది మనకి బయట కూడా కనిపిస్తుంది. కానీ ఈ ముగ్గురు కూడా ఇప్పుడు దే వాంట్ ఇండియా టు విన్. ఇండియా గెలుపు కోసం వీళ్ళు ముగ్గురు కలిసి దే ఆర్ జాయినింగ్ ఫోర్సెస్. వాళ్ళు ముగ్గురు కలిసి బ్రహ్మాండమైన ఒక టీంని తయారు చేశారు, ఒక కాంబినేషన్ క్రియేట్ చేశారు. సో ఈ ముగ్గురు కీ పర్సన్స్, వీళ్ళు ముగ్గురు కలిసి మనకి ఈ విజయాన్ని అందించడానికి అన్ని రకాలుగా. ఎందుకంటే ఇండియా ఇంత స్ట్రాంగ్గా ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్గా బరిలో దిగింది, అంత బాగానే పర్ఫామ్ చేసింది, అన్బీటెన్ టీమ్గా ఉంది. మిగతా అన్ని టీంలు కనీసం ఒకసారి ఓడిపోయినాయి. సో అదే లెవెల్లో మనం వెళ్తున్నాం. సో ఇంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత అన్లెస్ న్యూజిలాండ్ ఒక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేయడం, లేకపోతే మన వాళ్ళు మరింత దారుణంగా ఆడితే తప్ప ఐ థింక్ ఇండియా షుడ్ విన్ ద మ్యాచ్. ఎందుకంటే టాస్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ అనిపించట్లేదు. అంటే రేషియో చెప్పండి, మీరు రేషియో కూడా చెప్పాలి. రేషియో అంటే ఫైనల్లో మనం చెప్పలేం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక కీ ప్లేయర్ అవుట్ అవడం, ఒక మంచి క్యాచ్, రకరకాల జరుగుతాయి. ఫైనల్లో ప్రెషర్ కూడా ఉంటుంది. అది అక్కడ పెద్ద స్కోర్ కూడా రావు అక్కడ. సో ఐ థింక్ టాస్ కంటే కూడా నేను అనుకోవడం ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు ఆన్ ద డే అనేది మనం చెప్పలేం. ఇంత బాగా ఆడి కూడా లాస్ట్ మినిట్లో కావచ్చు. కానీ ఐ థింక్ ఇండియాకి 55-45 ఇండియాకి పక్షంలో ఉన్నాయి. న్యూజిలాండ్ డెఫినెట్లీ స్ట్రాంగ్ అండ్ ఎఫిషియంట్ టీమ్. బట్ ఇండియాకున్న స్ట్రెంగ్త్తో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కూడా దానికి బ్యాకప్స్ మనకు ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇండియా 55-45 ఛాన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎస్, మీరు అన్నట్టుగానే ఇవాళ అద్భుతమైన ప్రతిభ చూపించి ఇవాళ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవ